పరామర్శ పేరుతో వైఎస్ జగన్ మరోసారి బల ప్రదర్శన చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో కిలోమీటర్ దూరానికి గంటల తరబడి రోడ్ షో చేసి ప్రజలకు నరకం చూపించారు. పొగాకు రైతులకు పరామర్శ పేరుతో తన మార్కు రాజకీయం చూపించారు. ఇక అధినేత పర్యటనలో వైసీపీ కార్యకర్తలు అరాచకం సృష్టించారు. రైతులకు తీవ్ర ఆవేదన మిగిల్చారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన రసాభాసగా సాగింది. పొగాకు రైతులకు పరామర్శ కాస్త వారికి నష్టం చేసే కార్యక్రమంలా మారింది. జగన్ పర్యటనతో తమకు లాభం రాకపోగా తీవ్ర నష్టం కలిగించిందని రైతులు వాపోయారు. దేవరపల్లిలో జగన్ పర్యటన ఆశాంతం గందరగోళంగా సాగింది. వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం ప్రజలకు తీవ్ర అసహనం కలిగించింది. జగన్ రాకముందు కొందరు కార్యకర్తలు ఫ్లెక్సీలతో హల్చల్ చేశారు. వడ్డీతో సహా చెల్లిస్తాం, జగన్ 2.0 లోడింగ్ అంటూ ఫ్లెక్సీలతో వీరంగం వేశారు. తమ బైకులకు సైలెన్సర్లు తొలగించి రచ్చరచ్చ చేశారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా దేవరపల్లికి వెళ్లిన జగన్ను చూడటానికి కార్యకర్తలు బారికేడ్లు దాటుకుని ఒక్కసారిగా ముందుకొచ్చారు. దాంతో తోపులాట జరిగింది. ఇక జగన్ పర్యటన సందర్భంగా వైన్ షాపుల దగ్గర వైసీపీ కార్యకర్తలు, నాయకులు బారులు తీరారు. దేవరపల్లిలో దాదాపు 2 గంటలుగా జగన్ రోడ్ షో సాగింది. హెలిప్యాడ్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న పొగాకు బోర్డుకు చేరుకోవడానికి గంటల తరబడి రోడ్ షో చేయడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరకు పొగాకు కేంద్రం వద్దకు చేరుకున్న జగన్ నామమాత్రంగా రైతులతో మాట్లాడారు. అయితే జగన్ పరామర్శించిన వారిలో రైతులు లేరనే విమర్శలు వచ్చాయి. ఒకవైపున చూస్తే ఎరువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ 2 సంవత్సరాలుగా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉంది. మరోవైపు చూస్తే రైతులకు 2023-24 అంటే 2 సంవత్సరాల కింద వచ్చిన రేట్లు కూడా ఇవాళ రైతుకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు చూస్తే ఒకవైపు రేటు లేదు, మరోవైపున చూస్తే కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగడం. ఇదే ఉత్తరాదిన ఈ ప్రాంతంలో 83 మిలియన్ కేజీల పొగాకు పండితే 105 రోజుల వేలం అయిపోయిన తర్వాత కూడా కొనుగోలు చేసింది కేవలం 10 మిలియన్ కేజీలు మాత్రమే. అంటే కేవలం 12% మాత్రమే పండించిన పంటలో కొనుగోలు చేసిన పరిస్థితి రైతులకు ఇవాళ ఇక్కడ ఉత్పన్నం అవుతా ఉంది. మరోవైపు పొగాకు వేలం కేంద్రంలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. వేలానికి సిద్ధంగా ఉన్న పొగాకు బేళ్లను తొక్కేశారు. కనీసం రైతులకు నష్టం కలుగుతుందని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టారాజ్యంగా బేళ్లపై నుంచి పరుగులు తీశారు. దాంతో అవన్నీ పనికి రాకుండా అయ్యాయి. రైతులకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. పొగాకు అమ్ముకోవడానికి వచ్చిన తమను వైసీపీ నాయకులు వేలం కేంద్రాల్లో ఉండాలని చెప్పారని, జగన్ లోపలికి వచ్చాక తమతో మాట్లాడకుండా తన పార్టీ నాయకులతో మాట్లాడుకుని బయటికి వెళ్లిపోయారని రైతులు విమర్శించారు. వీళ్ళు శుభ్రంగా పాటు చేశారు అంతే తప్ప ఒక ఆక్షన్ విధానాన్ని కానీ, ఆక్షన్ ఎలా జరుగుతుందని కానీ, ఆక్షన్లో ఏ సమస్యలు ఉన్నాయని కానీ, రైతుకి ఏ సమస్య ఉన్నదని మా పొరపాటుని అడగలేదు. ఒక అలగా జనాన్ని తీసుకొచ్చి మొత్తం ప్లాట్ఫారాన్ని మొత్తం నాశనం చేశారు తప్ప మాకు ఏదైనా ఈయన వల్ల ఏ ఉపకారం లేదు. మా బేళ్ళు నాశనం అయిపోయి తొక్కేసి బేళ్ళు మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని బట్టి ఇలాంటి నాయకులు మనకు అవసరమని ఒక ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. ఆయనకు హోదా లేకపోయినా సరే ఏదో మార్కెట్ గురించి దానికి ఏదో చెప్తారని వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మమ్మల్ని ఇక్కడ ఆపారు. కానీ అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ 100 మంది కూడా ఆ నాయకుడితోటి తిరుగుతుమే తప్ప వాళ్ళు మొత్తం అలగా జనాలంతా తీసుకొచ్చి బేళ్ళు తొక్కేసి నాశనం చేశారు తప్ప మార్కెట్ గురించి కానీ, మార్కెట్ విధానాల గురించి కానీ, లోకల్ ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది కానీ తెలుసుకోవడానికి కూడా ట్రై చేయకుండా ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు వరకు మాకు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు. ఆయన కొన్ని దీని గురించి కేజీకి 20 రూపాయలు 30 రూపాయలు కూడా పెంచే ఉద్దేశంలో ఉన్నాడు. అయినా సరే ఈ రైతులు రాజకీయం కోసం అతను తీసుకొచ్చారు. ఒక నియోజకవర్గం నుంచి కాకుండా మొత్తం జిల్లా అంత నాయకులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం దింపి మా స్థానికంగా ఉన్న రైతులకు కానీ, ఆ బేళ్ళు పెట్టిన రైతులకు కానీ సపోర్ట్ ఏమి లేకుండా నాశనం చేసి మమ్మల్ని మొత్తం సర్వనాశనం చేసి వదిలేశారు. పొగాకు రైతుల సమస్యల విషయంలో జగన్ వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ పాలన, కూటమి పాలనపై చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. జగన్కు దమ్ముంటే తనతో చర్చించాలని, రావాలని ఛాలెంజ్ చేశారు.
పోనీ ఇప్పుడే దిగి రాలేదు, ఇప్పుడే వచ్చి గొడ్డల పార్టీ పెట్టలేదు. గొడ్డల పార్టీ పెట్టావు 2019, 24 ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు. ఆ రోజు కూడా ఈ రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు ఉన్నారు. ఆ రోజు కూడా ధరలు ఏ విధంగా ఉన్నాయో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తే నిజాలు అయిపోవు. రికార్డు ఉంది. నేను అందుకే ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నాను, ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. నీ 5 సంవత్సరాల్లో పొగాకు రేట్లు ఏ విధంగా ఉండేవి? రేట్లు పడిపోయేటప్పుడు బాధ్యత గల ప్రభుత్వంగా ఒక్క రోజైనా నువ్వు స్పందించావా? డిస్కస్ చేద్దాం రా, డిబేట్ చేద్దాం రా. రావడానికి సిగ్గుగా ఉంటే నీకు నచ్చిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టు. నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయి. నువ్వు అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. విఘ్నులైనటువంటి రైతులు, ప్రజలు డెసిషన్ తీసుకుంటారు. జగన్ పాలన కంటే కూటమి ప్రభుత్వంలోనే ఎక్కువ పొగాకు కొనుగోలు చేశామని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. వైసీపీ అధినేత పర్యటనలో ఆ పార్టీ శ్రేణుల ఓవర్ యాక్షన్ పై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఈ గొడ్ల పార్టీ తరపున వరద బాధితుల్ని పరామర్శించడానికి వచ్చారేమో అని అనుకున్నాం తప్ప పొగాకు రైతుల కోసం వస్తున్నారని ఎవరో భావించలేదు. అంటే గత ప్రభుత్వం, మీ ప్రభుత్వంలో, మీ గొడ్ల పార్టీ ప్రభుత్వంలో మీరు 12.9 మిలియన్ల కిలోలు పొగాకు కొనుగోలు చేస్తే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే సుమారు హెచ్డి బర్లీ పొగాకుకి సుమారు 28.9 మిలియన్ కిలోలు పొగాకుని కొనుగోలు చేయడం జరిగింది. అంటే మీ మీద 1.5% అంటే మీరు 12.9 అయితే మేము 28.9 కిలోలు పొగాకుని కొనుగోలు చేసాం. అది మీరు గమనించాలి. అసలు మీకు నైతిక అర్హత ఉందా? ఈ పొగాకు రైతుల కోసం వచ్చి మాట్లాడే అర్హత మీకు ఉందా? గత ప్రభుత్వంలో మీరు గుడ్డు కుర్రానికి ఏమైనా పళ్ళు తోమారా? డిమాండ్ వాస్తవంగా 140 మిలియన్లే ఉంది. 100 మిలియన్లు అదనంగా పొగాకు పండించారు రైతులు కష్టపడి అదనంగా పండించినటువంటి పొగాకుని కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు 94 మిలియన్లు కొనాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి తోడు 50,000 రూపాయలు 2 సంవత్సరాలకు వడ్డీ లేని రుణం ఇవ్వడానికి కూడా నిర్ణయించారు. అంతేకాకుండా 20 రూపాయల వరకు కిలోకి రైతుకి అదనంగా ధర ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ప్రభుత్వం ఇన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా దేవరపల్లి రోజు నేను విజిట్ చేస్తాను, పోయి రాజకీయం చేస్తాను, చంద్రబాబు చేసే మంచిని ఏ విధంగా చెడగొట్టాలి, ఏ విధంగా మంచి చేసేటువంటి పనుల మీద విష ప్రచారం చేయాలి అనేటువంటి దానిలో భాగంగానే ఈరోజు ఇప్పుడు దేవరపల్లి వెళ్ళారు. మరోవైపు జగన్ పర్యటనలో తోపులాటతో వైసీపీ కార్యకర్తలు గాయాల పాలయ్యారు. రాజమండ్రికి చెందిన సమీర అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించాక సాధారణ స్థితిలోకి వచ్చింది. ఇక ఓ యువకుడు తోపులాటలో కింద పడటంతో గాయాలయ్యాయి. 108 వాహనంలో అతడికి ప్రాథమిక చికిత్స చేసి ఇంటి దగ్గర దించేశారు. ఇక వైసీపీ కార్యకర్తను బైక్ ఢీకొట్టడంతో అతడి చెయ్యి విరిగిపోయింది.